అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలోని మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్ ఫలించింది. దీంతో ఇవాళ డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. వీరంతా కొమరంభీం జిల్లా కమిటీ సభ్యులుగా తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా రక్షణ కమాండర్ ఎర్రోళ్ల రవి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని సమాచారం. తెలంగాణలోని మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్ ఫలించింది. దీంతో ఇవాళ డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. వీరంతా కొమరంభీం జిల్లా కమిటీ సభ్యులుగా తెలుస్తుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా రక్షణ కమాండర్ ఎర్రోళ్ల రవి ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. సో దాదాపుగా 40 మందికి పైగా మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట కూడా ఈ రోజు మధ్యాహ్నం లొంగిపోతున్నారు. సో ఇటీవల కాలంలో వరుసపెట్టి మావోయిస్టులకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లు. అందులోనూ మొత్తంగా కూడా మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి కీలక నేతలు లొంగుబాటు గురవుతుంటే, మరోవైపు మావోయిస్టులు మొత్తం కూడా గెరిల్లా ఆపరేషన్స్ ఏవైతే అటాక్ చేయడానికి సంబంధించినటువంటి రూపకర్త, అటాక్ మొత్తం ప్రధాన వ్యూహకర్త అయినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ తో దాదాపుగా మావోయిస్టు కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటి తరుణంలో అడపాదడపా పలు చోట్ల కొంతమంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేయడం ఒక వంతు అయితే, మరికొందరు లొంగుబాట్లు, మరికొంతమంది ఎన్కౌంటర్లు కూడా జరుగుతూ ఈ మధ్య కాలంలో గత 15 రోజులు కూడా నిత్యకృతంగా మారాయి. సో ఈ రోజు ఈ తెలంగాణ డీజీపీ ఎదుట 40 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. ఇందులో అత్యంతంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎర్రోళ్ల రవి ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అతనితో పాటు అతను కీలకంగా ఉన్నారు. మొత్తం ఈ గెరిల్లా ఆపరేషన్ లో కూడా చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాడు. హిడ్మాకు సంబంధించి అతను సెక్యూరిటీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎర్రోళ్ల రవితో పాటు మరి కొంతమంది మావోయిస్టులు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి 2 నేతలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులకు ఈ పరిణామాలు కొంత తీవ్ర అగాధాన్ని సృష్టించేలా కనబడుతా ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు అనేది అడవుల్లో ఆయుధాలు పట్టుకొని తిరగడం కన్నా, అరణ్యంలో ఆయుధాలు పట్టుకొని తిరిగే కన్నా జనజీవన సమంతిలో కలవడమే మేలు అనే ఒక ఆలోచన కలిగినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఈ లొంగుబాట్లు మనం చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆపరేషన్ కగార్తో దాదాపుగా 70-80% మావోయిస్టులు మొత్తం ఉన్న వాటిలో మొత్తంగా మావోయిస్టులకు సంబంధించి కొంత పెద్ద ఎత్తున కేంద్రం ఏదైతే తలపెట్టిందో ఆపరేషన్ కాగా అది సక్సెస్ అయినట్టు పరిస్థితి ఉంది. ఇంకా కూడా కొంత ఉన్నటువంటి 15-20% ఏదైతే ఉందో మావోయిస్ట్ సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటిస్తా ఉంది. 2026 మార్చి కల్లా అసలు దేశవ్యాప్తంగా ఈ మావోయిస్టులు అనే వాళ్ళే ఉండకూడదు. అంతర్గత తీవ్రవాదం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నారు. సో ఇది ఎందుకంటే ఒక రకంగా ఆయుధాలు పట్టుకొని అడవుల్లో చట్ట వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకొని తిరగడం కరెక్ట్ అయిన విధానం కాదు. సో మొత్తంగా కూడా వాటిని మావోయిస్టం అనేది లేకుండా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో వరుసగానే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆపరేషన్లు కూడా దీంట్లో భాగంగానే చూడాల్సి వస్తుంది. సో ఇటీవల కాలంలో మల్లోజుల వేణుగోపాలరావు, అదేవిధంగా తక్కలపల్లి వాసుదేవరావు 2 కేంద్ర కమిటీ సభ్యులు దాదాపుగా దశాబ్దాల కాలం నుంచి 3-4 దశాబ్దాల కాలంలో మావోయిస్టుకు సంబంధించి మొత్తం ఈ సిద్ధాంతాన్ని బలోపేతం సృష్టించడంలో అట్లాంటి వాళ్ళకి చాలా కీలకంగా ఉన్న నేతలు సైతమే లొంగిపోవడంతో ఇక మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అడవుల్లో ఉండడం సరైనది కాదు అని చెప్పేసి కూడా జరుగుతుంది. సో రీసెంట్ గా మనం కొద్ది రోజుల క్రితం చూస్తాం, 3-4 రోజుల క్రితం కూడా గత సంవత్సరం క్రితం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక లేఖ విడుదల చేసిన దాదాపు 41 పేజీలతో కూడిన లేఖలో అనేక కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో కొంత మొత్తం ఈ మావోయిస్ట్ సంబంధించి ఒక కొద్ది దశాబ్దాల క్రితం ఉన్నటువంటి పార్టీ బలమైన సిద్ధాంతం పునాదులతో ఉండేది. కానీ పరిస్థితులకు అనుగుణంగా మనము మారలేకపోయాము. ఎక్కడైతే
కొన్ని వర్గాలకు మాత్రం కేవలము ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు మాత్రమే మనం మావోయిస్టులు కొంత అడవుల్లో ఉండడం వల్ల వాళ్ళకి దగ్గర అయ్యారు తప్ప ఇంకా చాలా అర్బన్ కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో తప్ప మిగతా చాలా చోట్ల కూడా అవకాశాలు ఉన్నా మనం అది చేసుకోలేకపోయాము. ఎందుకంటే అక్కడ ప్రజలు అక్కడ స్వతహాగానే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ముందు వరుసలో ఉండి ప్రజా ఆందోళన నిర్వహించడంతో అక్కడ మనము బలోపేత కాలేకపోయాము, ప్రజల అంశాలకు అనుగుణంగా మనం నడుచుకోలేకపోయాము. సో ఆ సిద్ధాంతం వల్ల కూడా కొంత నష్టపోయాము. అదే సందర్భంలో పోలీసులు, టెక్నాలజీ ఇవన్నీ కూడా మనకు ఇన్ఫార్మర్ కొంతమంది మావోయిస్టులు డబ్బులు సంపాదించడమే కొంతమంది ధ్యేయంగా కూడా కొందరు వచ్చి ఆ మావోయిస్టు పేరుతో వసూళ్లకు పాల్పడడం కూడా ఇవంతా కూడా పార్టీని దెబ్బతీసం చేశాయి. సో ఈ రోజు పార్టీ నిర్వీర్యం కావడానికి కూడా మనం చేసిన తప్పిదాలే అని చెప్పేసి కూడా చాలా సుదీర్ఘమైన లేఖలు అనేక అంశాలను ప్రస్తావించి వచ్చారు. సో ఇటీవల కొంత లొంగుబాటు కారణం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రజలకు ఆందోళన సమితి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అనుకున్నామో అలాంటి వారికి మనం ముందు వరుసలో ఉండి కొంత వారి వైపు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండే. కానీ మనం అక్కడ పోరాటం చేయలేకపోకుండా అడవులో ఉండడం వల్ల కొంత వాటికి పూర్తి స్థాయిలో దూరమై ప్రజల్లో ఆందోళనకు మమేకం కాలేకపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా లేఖ విడుదల చేయడం. ఇప్పుడు ఇక వరుసపెట్టి పోలీసులు కూడా మరోవైపు కూంబింగ్ భద్రతను కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అడపాదడప మా భద్రతా దళగాలకు ఎవరైతే భద్రతా బలగాలకు పోలీసు సంబంధించి పోలీసులు భద్రతా బలగాలకు ఇక ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో ఎదురవుతున్న మావోయిస్టు సంబంధాలు కొందరిని పట్టుకోవడం జరుగుతోంది, మరి కొందరు లొంగుబాటు కూడా సిద్ధమవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా లొంగుబాటు మనం దాంట్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా కేంద్రం ఒక రకంగా తను అనుకున్నటువంటి ఆపరేషన్ కగారును విజయవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. సో ఒకవైపు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చెప్తున్నది కూడా ఏంటంటే లొంగిపోయిన వారి కీలక నేతలు కూడా మనం అనవసరంగా అడవులు ఆయుధాలు పట్టుకుంటే ఖచ్చితంగా భద్రతా బలగాల వాటిలో ఆ పోలీసుల చేతుల్లో చావాల్సి ఉంటుంది. సో మన సిద్ధాంతం మనకు ఉందంటే జనజీవన కలిసి కొంత పోరాట పటిమను ఆయుధాలు పెట్టి అడవుల్లో పోరాడే కన్నా జనజీవన సంస్థలు కలిసి ప్రజలు ఏమనుకుంటారో వాటికి అనుగుణంగా పోరాడితే బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంత ఇప్పుడు లొంగిపోయినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. సో ఏదో కీలకంగా ఉన్నటువంటి మావోయిస్ట్ నేతలు. సో అల్టిమేట్ గా ఇక కొద్ది రోజుల్లోనే కేంద్రం టార్గెట్ సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఈ లోపు ఇంకా ఎవరైనా కీలకంగా ఉన్నటువంటి ఆ కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, ఇతరత్ర సభ్యులు అందరూ కూడా లొంగిపోవడానికే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే లొంగిపోవడమా లేకుంటే పోలీసు ఎన్కౌంటర్ లో చనిపోవడమా, ఈ రెండే ఇప్పుడు ఆప్షన్స్ మొత్తంగా కూడా మావోయిస్ట్ పార్టీకి ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇంకా ఇక పార్టీని మావోయిస్ట్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమనే ఒక భావనలో కీలక నేతలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.